ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దినం దేవుని వాక్యంలో నుంచి కీర్తనలు 77 అధ్యాయము 12, 13, 14 వచనాలు కూడా. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. దేవా, నీ మార్గము పరిశుద్ధమై ఉన్నది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రచురపరుచుకొని ఉన్నావు. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క మహాకృపచేత మరొకసారి ఆయన రక్త ప్రోక్షణ ద్వారా ఆయన సన్నిధికి చేరువైన మనము ఆయన కార్యము ధ్యానించుకునే విషయంలో ఉన్నామా లేదా మన జీవితాలు మనం పరీక్షించుకోవాలి. ఆయన కార్యము, ఆసాపు అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఆయన కార్యమును నేను ధ్యానించుకుంటున్నాను అని దేవునికి చెప్తున్నాడు. అంటే దేవుని యొక్క కార్యమును ధ్యానించాలి. నిజాన్ని చూస్తే ఆయన కార్యం ఏంది అని ఆలోచన చేయగలిగితే మన యొక్క నిర్మాణం చూసుకోవాలి. అంటే భూమి మీద ఎన్నో కార్యాలు ఆయన చేసినాడు. ఆకాశము, భూమి, సముద్రము, ఇట్లా కనబడుతున్న సృష్టి అంతా కూడా ఆయన మాట చేత కలుగజేసినాడు. కానీ ఆయన కార్యము ఎంత అద్భుతం అంటే మనుషులకు దేవుడు ఎట్టి జ్ఞానం ఇచ్చినాడో చూడండి. అంటే మానవుని యొక్క శరీర నిర్మాణం బహు వింతైనది. దాని గురించి సైంటిస్టులు ఆశ్చర్యపడుతుంటారు. తల్లి గర్భములో, అంటే జ్ఞాని అయిన ప్రసంగి చెప్తాడు, చూలాలి గర్భమందు ఎముకలు ఎలాగ ఎదుగుతున్నాయో. తల్లి గర్భంలో ఏముంటుంది అని ఆలోచన చేస్తే మాంసయుక్తమైన అవయవాలు ఉంటాయి. ప్రతి ఒక్కరి కడుపులో కూడా గర్భంలో ఏముంటాయి? మాంసముతో, అంటే మాంసయుక్తమైన అవయవాలన్నీ ఉంటాయి. వాటిలో ఎముకలు నిర్మించబడుతున్నాయి. ఎంత ఆశ్చర్యం చూడండి. మనుషుని యొక్క నిర్మాణము అక్కడ అవుతుంది. మానవుని యొక్క సృష్టి తల్లి గర్భంలో నిర్మిస్తున్న దేవుడు. ఆయన ఆశ్చర్యం ఇది. ఒక తల్లికి ఒక తండ్రికి ఆ విషయం తెలియదు. ఆ బిడ్డ ఎట్లా ఎదుగుతున్నాడో తెలియదు. పుట్టిన తర్వాత, బయటికి వచ్చిన తర్వాత అప్పుడు ఆయన రూపం చూసి మురిసిపోతారు. కానీ తల్లి గర్భంలో ఎట్లున్నారో ఎవ్వరు ఊహించలేరు. ఆ తల్లి గర్భంలో నిర్మించిన నిర్మాణం, ఆయన కార్యము ఆశ్చర్యము, అద్భుతము. అయితే విషయం ఇంకా గమనించినట్టయితే ప్రతి మనుషుని కూడా ఒక ప్రత్యేకంగా ఉంచుతున్నాడు ప్రభు. ఒకరికొకరికి పోలిక లేకుండా చేస్తున్నాడు. ఒక వ్యక్తికి మనం ఒక 10 వస్తువులు ఏమైనా తయారు చేస్తే అన్ని సేమ్ అనిపిస్తాయి. కానీ తల్లి గర్భంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ప్రత్యేకం, యూనిక్. ఇంకా అసంటి వ్యక్తి ఇంకొకరు లేరు. మనము మొట్టమొదట మనమే ఆశ్చర్యకార్యం. ఎందుకంటే నాలాంటి వ్యక్తి ఇంకొకరు లేరు. నాలాంటి కళ్ళు ఇంకొకరికి లేవు. నాలాంటి చేతి యొక్క గుర్తులు, అంటే మన తంబు, మన బొటనవేలి యొక్క గుర్తులు ఇంకొకరికి లేవు. అంటే మనం ఎంత ప్రత్యేకమైన ఆయన కార్యం అంత గొప్పది. ఆయన మనల్ని సృజించిన దేవుడు. అయితే ఈయన ఏమంటాడు? ఆయన కార్యం నేను ధ్యానిస్తా. ఈ దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ లేడు. ఎందుకంటే తప్పిపోయిన మానవుని రక్షించడానికి, ఆయన మహిమనంతో వదిలేసుకొని రక్షించడానికి సిలువకు పోయిన దేవుడు ఇంకొకరు లేరు. ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చిన మహాదేవుడు. ఇంకేమంటాడు? ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచున్నావు. ఆశ్చర్య క్రియలు అంటే నాడు ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాటేప్పుడు ఆశ్చర్య రీతిగా సముద్రము పాయలైపోయింది. ఆ రాత్రంతా యెహోవా ఆ సముద్రం ఆరిపోజేసినప్పుడు పొడి నేలను నడిచినారు. ఇట్లా ఒక్క విషయమే కాదు, ఎన్నో విషయాల మీద ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నా జీవితంలో చూసుకుంటే గత దినములన్నీ ఎన్ని అద్భుతాలు. మన తోటివారు, మన చుట్టూన్నవారు, మన దేశస్తులు, మన ప్రాంతములు ఎంతోమంది సజీవంగా లేరు. మనం ఇంకా ఇలాంటి కష్టాలలో, కన్నీళ్లలో, ఇబ్బందులలో కూడా భద్రపరచబడుతున్నామంటే ఈ మహాదేవుని యొక్క కనికరం అని గుర్తెరిగి ఆయన యొక్క చిత్తంలో జీవిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రములు. నీ యొక్క మహాకార్యములను బట్టి, నీ యొక్క అత్యున్నతమైన శక్తిని బట్టి హృదయమాన స్తుతిస్తూ
నీ కార్యములను బట్టి మేము నిన్ను ఎల్లప్పుడూ స్తుతించువారమై ఆరాధించువారమై మహింపరచువారం అన్నట్లు కృపనీయమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.